What is Republic Day? Republic Day is when we get the freedom. When we got the freedom. Okay. What is the difference between Independence Day and Republic Day? So Republic Day రోజు ఫ్రీడమ్ వచ్చింది అన్నావు కదా. సో అందుకే ఇండిపెండెన్స్ డే కి రిపబ్లిక్ డే కి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతా. రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ అక్కడ నుండి హాయిస్ట్ చేస్తారు. ఆ ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ పైకి కిందకి పైకి. మళ్ళీ చెప్తావా ఆన్సర్? రిపబ్లిక్ డే రోజు ఫ్లాగ్ అక్కడ నుండి హాయిస్ట్ చేస్తారు. ఇండిపెండెన్స్ డే రోజు ఫ్లాగ్ హాయిస్టింగ్ కిందకి పైకి చేస్తారు. వావ్, సూపర్ ఆన్సర్. ఇండిపెండెన్స్ డే రోజు మనకి స్వాతంత్ర అంటే ఫ్రీడమ్ వచ్చింది మనకి. రిపబ్లిక్ డే రోజు మనకి కాన్స్టిట్యూషన్ నిలబడింది మళ్ళీ. వావ్, పర్ఫెక్ట్ ఆన్సర్ ఇచ్చావు. సో ఇప్పుడు మనం రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామని అయితే నీకు తెలుసు. సో నెక్స్ట్ మన నేషనల్ యాంథమ్ ఎవరు రాశారు? నేషనల్ యాంథమ్ రవీంద్రనాథ్ ఠాగూర్. మన కాన్స్టిట్యూషన్ రాశారు కదా, ఇప్పుడు ఫ్రేమ్ చేశారు. ఎన్ని రోజులు పట్టింది అది రాయడానికి? 4 years. సో పర్ఫెక్ట్ డేట్ అలాగా ఏమైనా తెలుసా? డేస్ ఎన్ని అని? డిసెంబర్లో 26th స్టార్ట్ చేశారు. జనవరిలో అంబేద్కర్ని కాన్స్టిట్యూషన్ లీడర్ కింద పెట్టారు. ఓకే, నీకు డేట్స్ ఫుల్ కరెక్ట్గా తెలియకుండా ఆయన కరెక్ట్గా చెప్పావు. 3 ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పావు. సో నీకు గిఫ్ట్ ఇస్తాను. నీకు వేరే క్వశ్చన్, డిఫరెంట్ క్వశ్చన్ అడుగుతా. నా వల్ల కాదు అన్నయ్య, నా వల్ల కాదు. నీ పేరేంటి? తన్వీర్. ఏం చదువుతున్నా? 6. ఓకే, ఇప్పుడు నేను నీకు క్వశ్చన్స్ అడుగుతా, ఆన్సర్ చెప్తే గిఫ్ట్ ఇస్తా. ఓకే, ఇప్పుడు రిపబ్లిక్ డేని తెలుగులో ఏమంటారు? రిపబ్లిక్ డే. A few moments later. అందరి కౌంట్ చేద్దామా? 10 9 వందే మాతరం అంటారంట రిపబ్లిక్ డేని. వావ్, క్యూట్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సో ఇప్పుడు మన రిపబ్లిక్ డేకి తెలుగులో ఏమంటారు? స్వాతంత్ర దినోత్సవం అంటారా? మళ్ళీ ఆలోచించు, లాస్ట్ ఛాన్స్. వేరే ఎవరు ఆన్సర్ చేయకూడదు. మంట పెడుతుళ్ళు చూస్తున్నా, మీరు మంట పెడితే చూసుకుంటా కూర్చుంటున్నా అంటే చాతగా కాదు. కబడ్డీలో విన్నాను నేనే. రిపబ్లిక్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి. మనకు ఫ్రీడమ్ వచ్చింది కాబట్టి. ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా, కరెక్ట్ ఆన్సరా? ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సరా? మనకు ఫ్రీడమ్ వచ్చింది ఇండియాకి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతా, కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫరెన్స్ ఏంటి? సో రిపబ్లిక్ డే రోజు మనకు ఫ్రీడమ్ వచ్చింది. ఇండిపెండెన్స్ డే రోజు ఏమొచ్చింది? ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇండిపెండెన్స్ డే రోజు ఇండిపెండెన్స్ వచ్చింది, రిపబ్లిక్ డే రోజు ఫ్రీడమ్ వచ్చింది. కరెక్టా? కరెక్ట్ ఆన్సర్. పర్ఫెక్టా? ఇంకొక ఛాన్స్ ఇస్తుంది, ఆలోచించుకోవాలి. సరే, ఏది కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తాను అక్కడ. ఏది ఇండిపెండెన్స్ డే రోజు మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది, సారీ ఇండిపెండెన్స్ వచ్చింది. రిపబ్లిక్ డే రోజు ఫ్రీడమ్ వచ్చింది. ఓకే, రిపబ్లిక్ డే రోజు కాన్స్టిట్యూషన్ అమెండ్ అయింది. ఇటు సమ్వౌట్ 200 days. ఓకేనా? ఇండిపెండెన్స్ డే రోజు మనకు ఫ్రీడమ్ వచ్చింది. ప్లీజ్ కలిపి వేరే కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. అన్న అందరికి జై మిట్ అన్న.